11వ వారం నామినేషన్స్ అయితే చాలా వేడివేడిగా జరిగాయని చెప్పొచ్చు. ఇక 'స్టార్ మా' నుంచి ఒక ప్రోమోని అయితే ఒక్కసారిగా చూస్తే ఇమాన్యుయల్, రీతు నామినేషన్ చేసి రెచ్చిపోయాడని చెప్పాలి. ఇక ఇమాన్యుయల్, రీతు కొండను పగలగొట్టి చెప్పిన రీజన్ ఏంటంటే, మొన్న నువ్వు సంచాలకుగా వ్యవహరించేటప్పుడు నీ డిసిషన్ అయితే మాత్రం చాలా హౌస్‌మేట్స్ అందరికీ ఇబ్బంది పడ్డది. నువ్వు డెసిషన్ తీసుకుంటే నాకైతే మాత్రం చాలా చిరాకొచ్చిందనే చెప్పాలి. రీతు కూడా ఎక్కడా తగ్గలేదు. ఇక ఇందులో భాగంగానే భరణి కూడా ఇమాన్యుయల్‌కి గట్టిగా ఇచ్చుకున్నట్లు అనిపిస్తుంది. భరణి కూడా ఎక్కడా తగ్గకుండా ఇమాన్యుయల్‌కి కూడా ఇచ్చుకున్నాడు. ఇక ఏమన్నా అంటే, భరణి, ఇమాన్యుయల్ నేను చెప్పేది మాత్రమే విను. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నేను ఈరోజు బయట పెడితే నువ్వు కూడా బయటకు వెళ్తావు. సో నీ నోరు మూసుకుని ఊరుకుంటున్నాను అంటే అది నా మంచితనం అంటూ ఇమాన్యుయల్ అయితే భరణికి ఇచ్చుకున్నాడు. ఇక ఎట్టకేలకు డెమన్ పవన్ అయితే మాత్రం రీతుని నామినేట్ చేసి రీతుకి చుక్కలు చూపించాడని చెప్పొచ్చు. ఇక రీతుకి చుక్కలు చూపించాడు ఎలా అంటే, డెమన్ పవన్ రీతుని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, రీతు ఇప్పటి వరకు ఇన్ని వారాల వరకు కూడా చాలా ఓపిక పట్టాను. ఇక నేను ఓపిక పట్టను. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చి రీతుతో నువ్వు ఉండొద్దు, నీ గేమ్స్ చెడిపోతుందని చెప్పినా కానీ నేను వినకుండా నీతో ఉన్నాను చూసావా, అది నా మంచితనం. కానీ నువ్వు ఎప్పుడు నీ స్వార్థం కోసమే ఆలోచించుకుంటావు. నేను వచ్చి నీ తప్పైనప్పటికీ కూడా నేను సారీ చెప్పి నా మాట కూడా నువ్వు వినడానికైతే ఉండవు. నా మాట కూడా నువ్వు వినవు కూడాని. సో నేనైతే నీతోటి అసలు ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలని లేదు. నేను ఈ దెబ్బతో ఈ రోజుతో నిన్నైతే నామినేషన్ చేయాలనుకున్నాను. నీ వల్ల ఈ హౌస్లో నేను చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని చాలా బాధపడుతుందని చెప్పగానే రీతు కూడా ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉందని చెప్పొచ్చు. ఈ నామినేషన్స్ అంతా కూడా ఇక ప్రోమోలో చూస్తుంటే రీతు అయితే మాత్రం గొక్కపెట్టి ఏడుస్తుంది. ఇక నామినేషన్ అయిన తర్వాత డిమాండ్ పవన్ వెళ్ళి రీతుతో మాట్లాడుతుంటే రీతు అయితే, నాతో మాట్లాడొద్దు పవన్ అంటే, ఎందుకు అలా అరుస్తున్నావు, ఇంకెప్పుడు నువ్వు అరవడమేనా, నాది ఎప్పుడు నా పాయింట్ తప్పుగానే చూపిస్తావు, తప్పుగా పోర్ట్రేట్ చేస్తావని డిమాండ్ పవన్ కూడా చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు. ఇది ప్రోమో చూసిన వాళ్ళందరికీ కూడా లైవ్ కింద మంచి పని చేశాడు డిమాండ్ పవన్, రీతు నామినేషన్ చేసింది అంటున్నారు. సో రేపు ఎపిసోడ్లో అయితే నేను ఉంటుంది నామినేషన్స్ అయితే మాత్రం ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్